ఇక పహల్గామ్ ఉగ్రవాదులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు ప్రధాని మోడీ. ఉగ్రవాదులు ఎక్కడ నక్కి ఉన్నా వేటాడుతామని హెచ్చరించారు. కలలో కూడా ఊహించని శిక్ష వేస్తామన్నారు. ఉగ్రవాదులే కాదు, వారికి ఆశ్రయం ఇస్తున్న వారిని సైతం విడిచిపెట్టబోమని ప్రధాని మోడీ అన్నారు. ఇక ఉగ్రవాదానికి ఆశ్రయం ఇస్తున్న భూమిని ఊడ్చేస్తాం, పాకిస్తాన్కు నేరుగా ప్రధాని మోడీ మాస్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇప్పటికే జరిగిన ఘటనపై కూడా యావత్ దేశం అయితే ఉలిక్కి పడింది. ఎవరిని వదిలిపెట్టబోమో అంటూ కూడా అటు ఇప్పటికే మోడీ యాక్షన్ తీసుకోబోతున్నారు. ఇప్పటికే కొన్ని సంచలన నిర్ణయాలు అయితే తీసుకున్నారు. ఇక మనకి ఇదే అంశానికి మాట్లాడేందుకు కూడా మాజీ మేయర్ శ్రీనివాస్ గారు మనతో పాటు లైవ్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి సార్. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్తే, వినిపిస్తుందండి సార్. మనం చూస్తున్నాము అటు పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడితో కూడా యావత్ దేశమంతా కూడా ఉలిక్కి పడింది. అసలు ఇంత ఘోర ఘటన జరుగుతుందని కూడా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేంది. అలాంటిది అక్కడికి వచ్చిన పర్యాటకుల్ని సైతం అటు పక్కా ప్లాన్ ప్రకారమే ఇలా చేశారు అనేది కూడా మనం చూస్తున్నాము. అసలు దీనిపై మీ స్పందన ఏంటండి? ఇది చాలా దిగ్భ్రాంతికరమైనటువంటి విషయం అండి. కారణం ఏంటి అంటే, టెర్రరిస్టుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భయాందోళన సృష్టించడం. అందుకే వాళ్ళకి టెర్రరైజ్ చేయడం వలన వాళ్ళకి టెర్రరిస్ట్ అనేటువంటి పేరు వచ్చింది. అయితే శాంతియుతంగా నడుస్తున్నటువంటి జమ్మూ కాశ్మీరు, అలాగే భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఒక పక్కన, మరో పక్కన కాశ్మీర్ యొక్క ఆర్థిక వ్యవస్థ, అలాగే అక్కడ ఉన్నటువంటి సర్వసాధారణమైనటువంటి జీవన పరిస్థితులు నెలకొనడం, ఇవన్నీ కూడా భారతదేశంకి మంచి విజయాలు. అయితే పాకిస్తాన్కి ఎప్పుడు కూడా ఇక్కడ కాశ్మీర్లో అల్లకొల్లాలు సృష్టించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఎజెండా. కాబట్టి సీమాంతర ఉగ్రవాదాన్ని ఎప్పుడు కూడా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి అది ప్రోత్సహిస్తూనే ఉంది. అలాగే అంతా సాఫీగా జరుగుతున్నటువంటి సమయంలో ఈ టెర్రరిస్టులు ఏంటంటే వాళ్ళ యొక్క ఉనికిని చాటుకోవడం కోసం, ప్రజలను భయపెట్టడం కోసం, వాళ్ళు పేరు ప్రఖ్యాతులు సంపాదించడం కోసం, మేము ఇంకా మా యొక్క ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగిస్తున్నాం, ఇలాంటి టెర్రరైజింగ్ నేమ్ సంపాదించడం కోసం ఇలాంటి చర్యలు చేపడుతూ ఉంటారండి. అయితే ఈ విషయంలో ఇప్పుడు ఉగ్రవాదులు పూర్తిగా సక్సెస్ అయ్యారు. కారణం ఏంటంటే వాళ్ళకి ఎక్కడ లేనటువంటి, ప్రపంచంలో లేనటువంటి అటెన్షన్ నేమ్ అంతా కూడా ఇప్పుడు వాళ్ళకి వచ్చింది. ఏంటి అంటే భారతదేశానికి భయపెట్టాం. ఈ భారతదేశానికి భయపెట్టడం కాదండి, ఇక్కడ మనం భయపడేటువంటి ప్రసక్తే లేదు. కారణం ఏంటి అంటే అది తప్పుడు పని చేస్తున్నప్పుడల్లా, పాకిస్తాన్ తప్పుడు పని చేస్తూ ఉన్నప్పుడల్లా మనం ధీటైనటువంటి జవాబు ఇస్తున్నాం. మనం కుక్క కాటికి చెప్పు దెబ్బ అన్నట్టు అది ఎప్పుడు పొరపాటు చేసినా సరే దానికి రెండింతలు మనం దానికి కొలాటరల్ డ్యామేజ్ అనేటువంటి చేయడం జరుగుతుందండి. అలాగే ఈసారి కూడా మన ప్రధాని గారు మాట్లాడినటువంటి విధానం కనుక చూసినట్లయితే ఈజ్ వెరీ సీరియస్ అబౌట్ దిస్ ఇన్సిడెంట్. ఆయన అక్కడ సౌదీలో ఉన్నటువంటి ప్రయాణాన్ని కూడా క్యాన్సిల్ చేసుకుని ఇటు భారతదేశానికి వచ్చి ఇమీడియట్ గా హై లెవెల్ సెక్యూరిటీ క్యాబినెట్ మీటింగ్ అనేటువంటి కండక్ట్ చేసి పృష్ఠ దిగ్బంధనం అండి. అంటే ఏంటి, ప్రపంచంలో పాకిస్తాన్ ని అటాకింగ్ చేయడం, అంటే ఆ పాకిస్తానీ ఎంబసీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ని డౌన్ సైజింగ్ చేయడం, అలాగే సార్క్ దేశాలకు ఇచ్చేటువంటి పర్మిషన్స్ ఏదైతే ఉన్నాయో వాటికి రద్దు చేయడం ఇమీడియట్ గా. అటారీ వాగా బార్డర్ ఏదైతే ఉందో దాన్ని బంద్ చేయడం, ఈ అటారీ బార్డర్ ఏదైతే ఉందో దాన్ని. అలాగే మనకి ఈ సింధు నదీ జలాల యొక్క ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందాన్ని కూడా రద్దు చేయడం. ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక హై టెన్స్డ్ సిచ్యువేషన్ అనేటువంటి క్రియేట్ అయింది. ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఆల్సో. కారణం ఏంటి అంటే ఇది పాకిస్తాన్ ప్రతిసారి కూడా ఏదో ఒక రకంగా ఇక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహించి మనకి సమస్యను సృష్టించడానికి ప్రయత్నిస్తుంది. మనం ఈ స్థాయిలో రియాక్ట్ అవడం అనేటువంటిది ఖచ్చితంగా వాంఛనీయం. మనకి ఖచ్చితంగా వాళ్ళకి ధీటైనటువంటి జవాబు చెప్పవలసినటువంటి అవసరం ఉందండి.
ఓకే అండి. అయితే మనం చూస్తున్నాం అటు ఇప్పటికే దాడి జరిగిన తర్వాత కూడా వెంటనే అటు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అయ్యారు. అయితే ఇప్పుడు ఏ అయితే 5 కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారో అటు సింధు జలాలకి సంబంధించి కానివ్వండి, అలాగే అటు వీసాల్ని రద్దు చేయడం కానివ్వండి, వీటన్నిటిపై కూడా ఒక పక్కన చాలామంది ప్రజలైతే ఓకే ఇది చేసినందుకు ఒక పక్కన హర్షం వ్యక్తం చేస్తున్నా కూడా కానీ చనిపోయిన వారి పట్ల కూడా ప్రతి ఒక్కరు కన్నీటి పర్యత్నంగా విలపిస్తున్నారు. మరో పక్కన కూడా ఇంకా నినాదాలు చేస్తున్నారు. మాకు పర్మిషన్ ఇవ్వండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము వాళ్ళని తన్నేస్తాము అంటూ కూడా ఇండియన్స్ అయితే ఇంకా గోల చేస్తూ ఉన్నారు. మనం ఇందాక కూడా చూసాము అక్కడ ఢిల్లీలో పాక్ ఎంబసీ వద్ద కూడా ప్రతి ఒక్కరు వచ్చి నినాదాలు చేస్తూ ఉన్నారు. సో అంటే ఇప్పుడు ఇవి సరిపోతాయి వాళ్ళకి అనేసి అనుకోవచ్చు ఇప్పుడు మోడీ తీసుకున్న నిర్ణయాలు? లేదండి. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. మోడీ తీసుకున్నటువంటి స్ట్రాటజీ ఏంటంటే, అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్‌ని దోషిగా నుంచోబెట్టడం. అది ప్రపంచ దేశాలు దాన్ని గుర్తించడం అనేటువంటిది అది ఫస్ట్ సక్సెస్ అండి. రెండోది ఏంటి అంటే, మనం బాలాకోట్ లాంటి స్ట్రైక్స్, సర్జికల్ స్ట్రైక్స్‌కి మనం ప్లాన్ చేయాలి. మీరు ఒకటి చూడండి ఇక్కడ. చెప్పకనే పాకిస్తాన్ చెప్పింది. అక్కడ వాళ్ళ యొక్క దేశానికి చెందినటువంటి ఇమ్రాన్ ఖాను ఆయన చెప్పేంత వరకు కూడా ఎందుకు పాకిస్తాన్ దీని మీద స్పందించలేదు, భారతదేశం చెప్తున్నటువంటి మాటలను ఎందుకు వెనక్కి తిప్పి చెప్పలేదు అని చెప్పేసి అడిగిన తర్వాత వాళ్ళు రియాక్ట్ అవడం ప్రారంభించారండి. అలాగే ఎప్పుడైతే ఇక్కడ అటాక్ జరిగిందో ఆటోమేటిక్ గా బార్డర్ లో వాళ్ళ యొక్క సైనిక శక్తి అంతా కూడా డిప్లాయ్ చేసేసారు. డిప్లాయ్ చేసి స్ట్రెంథన్ చేసుకుని వాళ్ళు రెడీగా కాసు కూర్చున్నారు. ఫైటర్ జెట్స్ రెడీగా ఉన్నాయి. అన్ని కూడా వాళ్ళు ప్రిపేర్డ్ గా ఉన్నారండి. అంటే దిట్ షోస్ దేర్ ఇన్వాల్వ్మెంట్. ఆ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు మనం అంత ఈజీగా వాళ్ళని వదిలిపెట్టకూడదండి. ఇప్పుడు కారణం ఏంటి అంటే వాళ్ళు ప్రతిసారి కూడా చేస్తున్నారు. చేస్తున్నప్పుడల్లా మనం ఏదో విధంగా వాళ్ళని సర్జికల్ స్ట్రైక్ చేయడమో లేదా వాళ్ళని ఘోరంగా దెబ్బ కొట్టడం అనేటువంటిది మనం చేస్తున్నాం. చేస్తున్నప్పుడు దాని యొక్క ప్రభావం కేవలం తాత్కాలికంగా మాత్రమే ఉంటుందండి. ఎస్. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఆర్మీ చీఫ్ హీఈస్ బిట్ ప్రాబ్లమాటిక్. పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ ప్రాబ్లమాటిక్ అండి. అలాగే ఎప్పటి నుంచో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐఎస్ఐ ఏదైతే ఉందో ఐఎస్ఐ కూడా ఇటు రాజకీయ నాయకుల్ని అటు ఆర్మీని కూడా కంట్రోల్ చేస్తూ వీళ్ళు ఉగ్రవాదులకి సహకరించడం అనేటువంటి జరుగుతుంది. ప్రస్తుతం మనం డిప్లొమాటిక్ గా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో వీటిని కొనసాగిస్తూ ఆపరేషనల్ గా సర్జికల్ స్ట్రైక్స్ లాంటిది ప్లాన్ చేయాలి. మే నాట్ బి ఇమీడియట్లీ బట్ సూన్ ఆర్ లేటర్ ఇది మీరు చేసినటువంటి ఆ యొక్క పహల్గాం దాడికి ప్రతీకారంగా భారతదేశం ఈ దాడి నిర్వహించింది. ఈ దాడిలో ఇన్ని వేల మంది మిలిటెంట్లు చనిపోయారు అని మనం ఖచ్చితంగా ధీటైనటువంటి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉందండి. ఈ రోజు జరిగినటువంటి బీహార్ లో జరిగినటువంటి మీటింగ్ లో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఓ ఖబర్దార్ ఉగ్రవాదులందరికీ కూడా జాగ్రత్తగా ఉండండి, దీనికి మించినటువంటి డ్యామేజ్ చేస్తామని ఒక ప్రధానిగా ఆయన డైరెక్ట్ ఎందుకంటే మీ మోడీకి వెళ్ళి చెప్పండి అన్నారు వాళ్ళు. ఆ మోడీకి వెళ్ళి చెప్పండి అన్న దానికి సమాధానం ఏంటంటే బీ కేర్ఫుల్ అని చెప్పేసి ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇది మాటలు మాత్రమే కాదు చేతలు కూడా ఉంటాయి దీని వెనకాల. ఖచ్చితంగా ఆ యొక్క హై లెవెల్ ఆపరేషన్స్ అనేటువంటివి ఈ ఉత్పాదనను చంపడం అన్నది ఇంపార్టెంట్ కాదండి. దీని వెనక ఉన్నటువంటి లష్కర్ ఇ తయ్యబా ఏదైతే ఉందో మీరు చూడండి. అమెరికాలో మనకి ఆ ట్విన్ టవర్స్ మీద దాడి జరిగినప్పుడు ఏం జరిగిందండి, అక్కడ ఒసామా బిన్ లాడెన్ ని ఆ తలుగులో దాక్కుని ఉన్నటువంటి ఎలకని పట్టుకుని లాగినట్టు అక్కడ అమెరికన్ సీగల్స్ ఎవరైతే ఉన్నారో ఆ మెరైన్ కమాండోస్ ఆపరేషన్ నిర్వహించి అక్కడ ఒసామా బిన్ లాడెన్ ని మట్టు పెట్టడం జరిగిందండి. అదే విధంగా లష్కర్ ఇ తయ్యబాకి చెందినటువంటి చీఫ్ ఎవరైతే ఉన్నారు, ఎక్స్క్యూజ్ మీ, లష్కర్ ఇ తయ్యబాకు చెందినటువంటి ఆ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని కూడా ఖచ్చితంగా మట్టు పెట్టవలసినటువంటి అవసరం ఉందండి మనకి. సో ఈ విధంగా కనుక మనం చూసినట్టయితే ఇక్కడ కేవలం ఆ యొక్క దాడిలో పాల్గొన్నటువంటి తీవ్రవాదులను చంపినంత మాత్రాన మన యొక్క రివెంజ్ తీరినట్టు కాదు. పాకిస్తాన్ వెనకాల ఎవరున్నారు అనేది బయటికి తీసుకురావాల్సింది ఇప్పుడు పెద్ద సవాల్ భారత్ కైతే. సవాల్ కూడా కాదండి, ఇట్స్ వెరీ క్లియర్. ఆల్రెడీ మనకి టిఆర్ఎఫ్ ఏదైతే ఉందో ఆ రెసిస్టెంట్ ఫ్రంట్ ఏదైతే ఉందో అది ప్రకటించుకుంది. లష్కర్ ఇ తయ్యబా అనేటువంటిది దీనికి అనుబంధ సంస్థ. సో లష్కర్ ఇ తయ్యబా యొక్క చీఫ్ ని కనుక మనం మట్టు పెట్టినట్టయితే మన రివెంజ్ అనేటువంటి తీర్చుకున్నట్టు అవుతుంది. అయితే ఇది చాలా చిన్న రివెంజ్ అండి, ఇది కాదు. పాకిస్తాన్ ఒక భయాన్ని సృష్టించాలి అండ్ దీన్ని అవకాశంగా తీసుకుని మనం ఆక్యుపైడ్ కాశ్మీర్ ని కూడా మనం వెనక్కి తీసుకొచ్చినట్టయితే ని వెనక్కి తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా వీళ్ళు ఏదో ఒక ఇలాంటి పిచ్చి పనులు చేస్తూనే ఉంటారు.
ఒక రకంగా చెప్పాలి అంటే భారతదేశానికి అవకాశం ఇస్తున్నటువంటిది కేవలం పాకిస్తానే. ఇలాంటి పిచ్చి పిచ్చి చర్యలు చేయడం వలన, బుర్ర తక్కువ పనులు చేయడం వలన ఖచ్చితంగా భారతదేశానికి అవకాశం వచ్చినట్టే ఉంటుంది. ఇలాగ గనక ఇంకో 1, 2 సార్లు జరిగింది అంటే గనక ఖచ్చితంగా మనం పీఓకే మీద దాడి చేసి దాన్ని వెనక్కి తీసుకురావడంలో మనకి ప్రపంచం యొక్క మద్దతు పూర్తి స్థాయిలో ఉంటుందండి. ఓకే శ్రీనివాస్ గారు, అండ్ అలాగే అక్కడ పాకిస్తాన్ బోర్డర్లో ఏదైతే సెక్యూరిటీ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, అయినప్పటికీ కూడా వీళ్ళు ఉగ్రవాదులు ఎలా చొచ్చుకుని ఈ లోపలికి వచ్చేవారు అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడికి శ్రీనగర్ చేరుకున్నాక కూడా అక్కడి నుంచి ఇంకా లోపలికి వెళ్ళవలసిన పరిస్థితి. అలాగే అక్కడికి బస్సు వాహనాలు కూడా ఏబిఎలో, అలాంటి దాని నుంచి కూడా వీళ్ళందరూ అంటే కళ్ళు గప్పి వచ్చారనుకోవచ్చా, లేదంటే ముందు నుంచి పక్కా ప్లాన్ వేసే వీళ్ళు చొచ్చుకుని లోపలికి వచ్చారనుకోవచ్చా? అండ్ అలాగే ఘటన జరిగిన ప్లేస్లో అటు సీసీ క్యామ్స్ ఇవేమీ కూడా అటు లేనట్టుగా తెలుస్తుంది. దీన్ని ఎలా చూడాలంటారు? ఫస్ట్ మనకి 2 ఇన్సిడెంట్స్ ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నలో 2 ఇష్యూస్ అడ్రస్ చేద్దాం. నెంబర్ 1 ఇన్ఫిల్ట్రేషన్, నెంబర్ 2 ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రాంతంలో భద్రతా చర్యలు, సీసీ క్యామ్స్ లాంటివి. సో నెంబర్ 1 ఇన్సిడెంట్ కనుక మనం ఆ పాయింట్ గురించి మనం మాట్లాడుకుంటే ఇన్ఫిల్ట్రేషన్ గురించి, ఇన్ఫిల్ట్రేషన్ అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి టెరైన్ అర్థం చేసుకోవాలండి మనం. అక్కడ టెరైన్ ఏంటంటే ఇప్పుడు మనం నివసిస్తున్నటువంటి టెరైన్ ఎలా ఉందండి, ఏకదం మనం ఇక్కడ నుంచి నుంచుని చూస్తే కనీసం ఒక 1 కిలోమీటర్, 1/2 కిలోమీటర్ వరకు మనం హ్యాపీగా మన విజిబిలిటీ అనేటువంటి క్లియర్ గా ఉంటుందండి. కాశ్మీర్ అనేటువంటి ప్రాంతం ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ప్రాంతం ఎలా ఉంటుందంటే పూర్తిగా ఎగుడు దిగుడు ప్రాంతంలో దేర్ విల్ బి మెనీ బ్లైండ్ స్పాట్స్, చాలా బ్లైండ్ స్పాట్స్ ఉంటాయండి. ఇన్ఫిల్ట్రేషన్ దీన్ని ఏమంటారంటే తీవ్రవాదులు గాని, శత్రు దేశాలకు చెందినటువంటి సైన్యాలు గాని మన దేశంలో పడ్డాన్ని ఏమంటారంటే ఇన్ఫిల్ట్రేషన్ అంటారండి. ఈ ఇన్ఫిల్ట్రేషన్ అనేటువంటిది చాలా రెగ్యులర్ అఫైర్. ఇది చాలా రెగ్యులర్ అఫైర్ అండి బార్డర్ లో. అందు గురించి ఏం చేస్తూ ఉంటామండి, ప్రతి 100 మీటర్లకి 50 మీటర్లకి ఎక్కడైతే వీళ్ళు ఇన్ఫిల్ట్రేట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో అక్కడ వెపన్స్ పట్టుకుని మన భారత సైన్యము, పారామిలిటరీ ఆహారా కాస్తూ ఉంటుందండి. అయినప్పటికీ కూడా ఆ యొక్క టెరైన్ ఏ విధంగా ఉంటుంది అంటే దుర్భేద్యమైనటువంటి వాతావరణ పరిస్థితుల్లోనో లేకపోతే విజిబిలిటీ అనేటువంటిది చాలా తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఇన్ఫిల్ట్రేట్ చేసుకుంటూ వస్తారండి. ఇప్పుడు మనకి చుట్టూ ప్రాపర్ గా గోడ కట్టి ఉన్నదంటే ఆ గోడ దాటి ఎవరు రారు అని మనం అనుకోవచ్చు. ఇది ఒక ఓపెన్ ప్లేస్ అండి, ఇది ఒక ఓపెన్ ప్లేస్. మీరు అనొచ్చు కంచి వేయొచ్చు కదండి అంటే, కంచె వేయడానికి కూడా అవకాశం లేనటువంటి భౌగోళిక పరిస్థితులు అక్కడ ఉంటాయండి. సో ఇట్స్ వెరీ అన్జులేటెడ్ టెరైన్. కాబట్టి ఇటువంటి దాంట్లో 100% ఇన్ఫిల్ట్రేషన్ అనేటువంటిది మనకి మాక్సిమం ప్రయత్నిస్తాం. ఎక్కడైనా 0.111% ఎక్కడన్నా ఇక్కడ కొన్ని దారులు ఉంటాయండి. ఆ దారుల్లో వాళ్ళు అనుకోనేటువంటి వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి సమయంలో, లేదా మంచు విపరీతంగా కురుస్తున్నటువంటి సమయంలో, లేకపోతే విజిబిలిటీ చాలా తక్కువగా ఉన్నటువంటి సమయంలో వాళ్ళు ఇన్ఫిల్ట్రేట్ చేయడానికి అవకాశం ఉంటుందండి. సో అది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ ఏంటి అంటే పెహల్గాంలో సీసీటీవీ కెమెరాలు ఎందుకు లేవు అనేటువంటివి, అలాగే సెక్యూరిటీ అనేటువంటిది చాలా తక్కువగా ఉన్నది అనేటువంటిది. ఈ రోజు వరకు కూడా మనకి జమ్మూ కాశ్మీర్ లో ఒక రకంగా చెప్పాలి అంటే మనం ప్రాక్సీ వార్ అండి, అంటే మనం యుద్ధం కానటువంటి యుద్ధాన్ని చేస్తున్నాం అక్కడ. యుద్ధం అంటే శత్రువు ఎక్కడ ఉంటాడో మనకు తెలుస్తుంది, తీవ్రవాది ఎక్కడి నుంచి వస్తాడో మనకు తెలియదండి. యుద్ధం కానటువంటి యుద్ధాన్ని చేస్తూ ప్రాక్సీ వార్ ని దాదాపు 40 సంవత్సరాలు బట్టి మనం పోరాటం చేస్తున్నాం. 80s లో ప్రారంభమైనటువంటి కాశ్మీరీ పండితుల మీద స్టార్ట్ అయినటువంటి 80s 90s లో స్టార్ట్ అయినటువంటి దాడి మనకు కొనసాగుతూ వస్తుందండి. తీవ్రమైనటువంటి ఇన్సర్జెన్సీ ప్రాబ్లం అనేటువంటిది అక్కడ ఉంది. అయితే అక్కడ ఇలాంటి సంఘటనలు, ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఈ పెహల్గాం ప్రాంతంలో ఎప్పుడు కూడా అటాక్స్ అనేటువంటివి జరగలేదు. ఓ రకంగా చెప్పాలంటే లో సెన్సిటివ్ హై సెన్సిటివ్ ఏరియా కాదు, ఇది ఒక రకంగా లో సెన్సిటివ్ ఏరియా అండి. సాధారణంగా ఏం చేస్తాము అంటే లో సెన్సిటివ్ ఏరియాస్, హై సెన్సిటివ్ ఏరియాస్ అని చూసుకుంటాం. ఎక్కడైతే తీవ్రవాదులు ఎక్కువగా రావడానికి అవకాశం ఉందో ఆ ప్రాంతంలో సెక్యూరిటీ హై బీఫప్ చేసి ఉంచుతారు. ఇలాంటి ప్రాంతం అయితే మీరు అనొచ్చు ఇది పర్యాటక ప్రాంతం కదా, మరి ఆ ప్రాంతంలో ఎందుకు ఆ విధంగా ఉంది అంటే అక్కడ ఉన్నటువంటి టెరైన్ కనుక మనం చూసినట్లయితే అండి, ఆ ప్రాంతంలోకి వెళ్ళాలి అంటే కనీసం మీరు కాలినడకన వెళ్ళవలసి ఉంటుంది, లేకపోతే అక్కడ గుర్రాల మీద వెళ్ళవలసి ఉంటుందండి. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ చూస్తాం. ఆ ఇన్సిడెంట్స్ కనుక చూసినట్లయితే అక్కడ ఎటువంటి పాస్ట్ రికార్డ్ అనేటువంటిది లేదండి. అక్కడ ఎప్పుడు కూడా మిలిటెంట్ అటాక్ అనేటువంటిది లేదు. అలాంటి ప్రాంతాన్ని వీళ్ళు ఎంచుకోవడం,
ఆ ప్రాంతం మీద వీళ్ళు దాడి చేయడం అనేటువంటిది. మరి ఇలాంటి ప్రాంతాలన్నింటినీ చూసి ముందుగానే మనం దాన్ని సెక్యూరిటీ ఇవ్వచ్చు కదా అంటే, ఇప్పుడు మనం కాశ్మీర్‌లో ఇలాంటి ప్రాంతాలు వేల కొద్దీ ఉన్నాయండి. పహల్గామ్ అనేటువంటిది ఒక ప్రాంతం. ఇలాంటి వందల కొద్దీ, వేల కొద్దీ ఉన్నటువంటి ప్రాంతాల్ని మనం గార్డ్ చేసుకుంటూ కూర్చుంటే, బోర్డర్స్‌ని కూడా గార్డ్ చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుందండి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రాపబిలిటీని అసెస్ చేస్తూ వాళ్ళు ఇది ఒక గెరిల్లా వార్ఫేర్ లాంటిదండి. మాటు ఓకే. వేసి మట్టు పెడుతూ ఉంటారు. లేదా అదును చూసి దాడి చేస్తారు, వెళ్ళిపోతారండి. ఇటువంటి దాంట్లో గెరిల్లా వార్ఫేర్‌లో మనం 100% గ్రౌండ్ హోల్డ్ చేసి ఉంచడం, లేకపోతే అక్కడ సెక్యూరిటీ కెమెరాలు ఎంతండి? ఇప్పుడు సెక్యూరిటీ కెమెరాలు మీరు పెడతారు. దాన్ని తీయడం ఎంతసేపండి? ఓకే. ఈజీగా తీసేయొచ్చు వాటిలన్నిటిని కూడా. వాటిని కూడా బ్రీచ్ చేసి ఆ యొక్క టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అనేటివి నిర్వహించొచ్చండి. వాళ్ళకి ఆ క్యాపబిలిటీ ఉంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇలాంటి హై సెన్సిటివ్ ఏరియాస్‌ని ముందు ప్రయారిటీ ఇస్తామండి. అయితే ఇక్కడ ఉన్నటువంటి టూరిస్ట్ ప్రాంతం ఏదైతే ఉందో దాల్ లేక్ ఎక్కువ మందొస్తారు. శ్రీనగర్ వ్యాలీ ఎక్కువ మందొస్తారండి. ఇలా కొన్ని కొన్ని ఐడెంటిఫైడ్ ప్లేసెస్ ఉన్నాయి. వాటిని ఎక్కువగా చేస్తాం. అయితే ఈ ప్రాంతం ఎప్పుడు కూడా ఎవరి యొక్క అటెన్షన్‌ని తీసుకోలేదు. ఎవరి యొక్క అటెన్షన్ కూడా తీసుకోలేదండి. అందువలన అక్కడ లోకల్ పోలీస్ గాని, లేకపోతే ఆర్మీ గాని రావడానికి చాలా సమయం పట్టేసింది. దాదాపు గంట, అరగంట సమయం పట్టేసిందండి అక్కడ రావడానికి. యెస్. అది అన్‌డ్యులేటెడ్ టెర్రయిన్ కావడం వలన, అన్‌ఐడెంటిఫైడ్ థ్రెట్ ప్లేస్‌గా ఉంచడం వలన అది జరిగిందండి. యెస్. అంటే మీరు చెప్పినట్టు కూడా ఇప్పుడు అటు సీసీ కెమెరాస్ పెట్టినా కూడా అక్కడ వాటిని తీసేయడం ఎంతసేపు అంటున్నారు? ఒకవేళ ఇలాగా చాలా పర్యాటక ప్రాంతాలుంటాయి. అన్నిట్లో కూడా ఇటు పెట్టలేమన్నట్టు అనుకుంటే కనుక సో ఇప్పుడు పాక్ ఏదైతే ఉందో ఉగ్రవాదులు ఇప్పుడు కేవలం అలాంటి ప్రాంతాలనే వీళ్ళు చూస్ చేసుకున్నారు. పక్కా ప్లాన్‌తో అయితే అవునండి. వాళ్ళొక వ్యూహాన్ని పన్ని ఇప్పుడైతే జరగాల్సిన ఘటన అయితే సాఫ్ట్ జరిగిపోయిందండి. టార్గెట్స్ అంటామండి. యాహ్! వీటిని మరి ఏమంటామంటే ఇలాంటి సాఫ్ట్ వాటికి టార్గెట్స్ ఎలాంటి అంటాం. చర్యలు తీసుకోవాలంటారు? ఇలాంటి సాఫ్ట్ టార్గెట్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేయాలండి. ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్ విత్ బడ్జెట్ అండ్ ఎవ్రీథింగ్ అండి మనకు కావాల్సినటువంటిది. ఓకే. ఇప్పుడు ఎప్పుడైతే ఇలాంటి సాఫ్ట్ టార్గెట్స్ గనుక మనం చూసినట్లయితే కాశ్మీర్‌లో ఇంచ్ బై ఇంచ్ మనం సెక్యూరిటీ కెమెరాస్‌తో కవర్ చేయవలసి ఉంటుందండి. ఇది చాలా కీలకమైనటువంటి విషయం. ఒక్కసారిగా జరిగేటువంటిది కాదు. మనం ఏంటి అంటే మన సెక్యూరిటీ బీఫ్ అప్ చేయడంలో కూడా టెక్నాలజీ అప్‌గ్రేడ్ చేసుకోవాల్సి ఉంది. నిధులనేటువంటివి ఎక్కువగా తీసుకురావాల్సి ఉంది. దాంతో పాటు మన ఫోర్సెస్‌ని స్ట్రెంథెన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా మనకి ఆన్ గోయింగ్ ప్రాసెస్ అండి. ఒక్క రోజులో జరిగేటువంటివి కాదు. మనకేంటి అంటే అందరూ ఏమనుకుంటారంటే ఈరోజు నేను సెక్యూరిటీ సెటప్ చేసేసాను. మంచిగా స్ట్రెంథెన్ చేశాను. ఇంక నేను రిలాక్స్ అవ్వచ్చు. కాదు. సెక్యూరిటీ ఈజ్ ఎ కన్సిస్టెంట్ అండ్ కంటిన్యూయస్ అప్‌గ్రేడేషన్. ఈ సెక్యూరిటీ అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే నేషనల్ సెక్యూరిటీ అనేటువంటిది కంటిన్యూయస్ గాను, కన్సిస్ట్ గాను అప్‌గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే సెడెంటరీగా ఒకసారి నేను ఐయామ్ సెక్యూర్డ్ అని మీరు కూర్చున్నారు అంటే అదేమవుతుంది అంటే లోపాలు బయటపడతాయండి అందులోంచి. ఓకే. మళ్ళీ నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఎందుకు జరిగింది? ఇది జరగకూడదు కదా! ఓకే. ఇట్స్ ఎ గుడ్ క్వెషన్. బట్ భవిష్యత్తులో జరగకుండా ఉండడానికి ఏం చేయాలి? హ్మ్. దట్ ఈస్ అప్‌గ్రేడేషన్ అండ్ కంటిన్యూయేషన్ అండి. ఆ విధంగా మనం చేసుకుంటూ వెళ్ళాలి. లెసన్ లెర్న్డ్ అనుకోవాలి. అనుకుని ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా మనం ఐడెంటిఫై చేసుకొని మాక్సిమం మనం చూసుకోవాలండి. ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే నేను చెప్పినట్టు ఒకటే ఇక్కడ మనకి కీవర్డ్ అండి. సెక్యూరిటీ ఈస్ నాట్ వన్ టైమ్ అరేంజ్‌మెంట్. ఇట్ ఈస్ ఎ కంటిన్యూయస్ అండ్ కన్సిస్టెంట్ అప్‌గ్రేడేషన్ అనేటువంటిది జరగాలండి. సెక్యూరిటీ బీఫ్ అప్‌లో. యెస్. ఇప్పుడు ఘటన తర్వాత కూడా మనం చూస్తున్నాము. అన్ని పర్యాటక ప్రాంతాలు కానివ్వండి, అటు తిరుపతిలో కూడా ప్రతి ఒక్కరిని కూడా అక్కడ ముందే చెకింగ్ చేసి కూడా పైకి పంపిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ప్రతి పర్యాటక ప్రాంతంలో కూడా ఇప్పుడు సెక్యూరిటీని పెంచే ఛాన్స్ ఉంది. ఛాన్స్ కాదు, అవసరం ఎంతైనా ఉంది. మరి దీనిపై ఫోకస్ చేస్తుంది అనుకోవచ్చా కేంద్రం? ఒకటండి మనకి ఇండోర్ సెక్యూరిటీకి, ఔట్‌డోర్ సెక్యూరిటీకి చాలా డిఫరెన్స్ ఉందండి. ఇప్పుడు మనం తిరుమల, తిరుపతి గురించి మనం మాట్లాడుతున్నాం అండి. తిరుమల, తిరుపతి గురించి ఒక టెంపుల్ గురించి మనం మాట్లాడుతున్నాం అంటే అది ఇండోర్ సెక్యూరిటీ అండి. ఇట్స్ ఎ వాస్ట్ ఏరియా అండి. ఏది కాశ్మీర్ అనేటువంటిది ఓపెన్ వాస్ట్ ఏరియా. ఈ ఎంట్రన్స్ నుంచే మీరు రండి అంటే వాళ్ళు రారు. వాళ్ళు ఆల్ రౌండ్‌గా ఎక్కడి నుంచైనా సరే వచ్చేటువంటి అవకాశం ఉందండి. సో, ఇటువంటి ఓపెన్ సెక్యూరిటీ గనక మనం ప్రొవైడ్ చేయాలి అంటే, దోస్ సెన్సిటివ్ ప్లేసెస్ అనేటువంటివి ఐడెంటిఫై చేయాలి. ఈ ప్రాంతంలో తప్ప వేరే ప్రాంతాలను మీరు విజిట్ చెయ్యొద్దు అని చెప్పేసి పర్యాటకులకి చెప్పవలసినటువంటి అవసరం అయితే ఉంది. ఒకటైతే వాస్తవం. హ్మ్. ఇప్పుడు అమర్నాథ్ యాత్ర ఉన్నాదండి. అమర్నాథ్ యాత్ర జరుగుతుంది ఎవ్రీ ఇయర్. అమర్నాథ్ యాత్ర మీద ఎన్ని సార్లు ఉగ్రవాదుల యొక్క దాడి జరగలేదు?
మనం అలాగని చెప్పి మన సెక్యూరిటీ వీక్ గా ఉందా అంటే సెక్యూరిటీ టైట్ గానే ఉందండి. సెక్యూరిటీ టైట్ గానే ఉంటుంది. బట్ దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ అండి. మనం ప్రతి ఒక్కరికి కూడా భక్తులకి ఇబ్బంది కలిగించలేం. ఇప్పుడు పబ్లిక్ ఇంటరాక్షన్ ఉన్నప్పుడు భక్తులకి మనం ఎప్పుడైతే ఇబ్బంది కలిగే విధంగా మనం 100% సెక్యూరిటీ ప్రొసీజర్స్ ని ఇంప్లిమెంట్ చేస్తూ వాళ్ళని స్క్రూటినైజ్ చేస్తూ వస్తే ఎందుకు వచ్చిన హరాస్మెంట్ అని చెప్పి వాళ్ళు రావడం మానేస్తారు టోటల్ గా. దే టోటలీ అవాయిడ్ ఇట్. ఓకే. అయితే ఇటు పబ్లిక్ యొక్క ఇన్కన్వీనియన్స్ ని దృష్టిలో పెట్టుకోవాలి. అటు ఈ యొక్క భద్రతా పరమైనటువంటి ఇష్యూస్ ని చూసుకోవాలి. అలాగే ఓపెన్ టెరైన్ అండి. ఓపెన్ టెరైన్ లో ఎక్కడి నుంచైనా సరే మనకి దాడులు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటప్పుడు మేము ఏం చేస్తామంటే టైట్స్ అనేటువంటివి ఆక్యుపై చేస్తూ ఉంటాం. కంటిన్యూస్ పహరా అనేటువంటిది కాస్తూ ఉంటాము. అలాగే వీళ్ళకి ఫిజికల్ సెక్యూరిటీ అనేటువంటిది చేస్తూ అడుగు అడుగునా కూడా ఈ ఆర్ఓపీలు అనేటువంటివి నిర్వహించడము, అలాగే ఈ యొక్క మీరు అన్నట్టు అనుమానాస్పదంగా తిరిగేటువంటి వాళ్ళందరినీ కూడా నిలువరించడం ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయండి. జరిగినప్పటికీ అమర్నాథ్ యాత్ర మీద జరిగినాయా లేదా అప్పుడు ఐడెంటిఫై ప్లేస్ అండి. అది ఐడెంటిఫైడ్ ప్లేస్, దాని మీద కూడా దాడి జరిగిందండి. ఎస్. సో ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ ఉంటే కొన్ని ప్రాంతాల్లో ఓపెన్ గా ఇప్పుడు ఏం చేయాలి, మన ఫోర్స్ అంతా తీసుకుని వచ్చి అక్కడ పెట్టాలి. ఆ విధంగా జరగదండి. దట్ ఈస్ నాట్ ద పాసిబులెస్ట్ వే ఆఫ్ డూయింగ్ ఎస్. ఇట్. ఓకే అండి. ఇక శ్రీనివాస్ గారు, మనం మేజర్గా చూసుకున్నట్టయితే అటు ఘటనా సమయంలో కూడా అటు ఏదైతే ఉగ్రవాదులు దాడి చేసేటప్పుడు కూడా వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఇటు మన ఆర్మీ యూనిఫామ్లో వచ్చారు. సో అలాంటప్పుడు ఇటు పర్యాటకులకి ఎలాంటి డౌట్ రాదు. సో ఆర్మీ యూనిఫామ్లో వచ్చారు కాబట్టి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, మీ ఐడెంటిటీ కార్డు చూపించండి అన్నారు. మరి తర్వాత ఎప్పుడైనా ఇలాంటి ఘటన జరిగితే అసలు మనం వాళ్ళని ఎలా గుర్తించవచ్చు అంటారు? ఒక రకంగా ఇది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అండి. ఎందుకంటే ఆర్మీ దుస్తులు వేసుకుని వచ్చిన తర్వాత వాళ్ళ ఆర్మీనా ఆర్మీ కాదా అనేటువంటిది గుర్తించడం చాలా కష్టంగా ఉంటుందండి. ఒక్కొక్కసారి మేము కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఫేస్ చేస్తూ ఉంటాం. అవతల వాళ్ళ ఆర్మీ డ్రెస్ వేసుకుని వస్తే ఒక డిసెప్షన్ కి గురవుతాం. సో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే. ఎందుకంటే ఆర్మీ యూనిఫామ్ ఈజ్ జనరల్లీ అవైలబుల్, ఎక్కడైనా సరే అవైలబుల్ గా ఉంటుందండి. ఎవరైనా సరే వేసుకురావచ్చు. ఎస్. కాబట్టి అది మనం నష్టాన్ని గుర్తించే లోపల కొంత డ్యామేజ్ అయితే జరుగుతుంది. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఇప్పుడు మేము ట్రైన్డ్ పీపుల్ కాబట్టి మేము కొంతవరకు ఐడెంటిఫై చేస్తాం, లేదా పూర్తి స్థాయిలో ఐడెంటిఫై చేస్తాం. కానీ సివిల్ పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐడెంటిఫై చేయడం, ఆర్మీ పీపుల్ కానిటువంటి వాళ్ళకి ఇలా వేసుకుని వస్తే కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అండి అది. ఎస్. ఓకే శ్రీనివాస్ గారు, రైట్, థ్యాంక్ యూ అండి. ఎస్, మనం చూస్తున్న అటు ఏదైతే అటు పహల్గామ్లో జరిగిన అయితే ఘటన యావత్ దేశాన్ని కూడా కుదిపిస్తుందనే చెప్పాలి. దీనిపై ప్రతి ఒక్కరు కూడా సీరియస్గా ఉన్నారు. అయితే మరో పక్కన కేంద్రం నుంచి కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ప్రధాని మోడీ కూడా మాస్ వార్నింగ్ అయితే ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదు, సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, దీనికి రియాక్షన్ ఎలా ఉంటుంది కూడా చూడండి అంటూ కూడా ఒక మాస్ వార్నింగ్ అయితే మోడీ ఇచ్చారు. ఇప్పటికే అటు పాకిస్తాన్కి సంబంధించి అటు సింధు జలాలు కానివ్వండి, ఇక్కడ ఉన్న వారికి వీసాలు కూడా రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం.